నెలకు కేవలం 5,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే చాలు. 20 ఏళ్లు తిరిగేసరికి 1,39,00,000 రూపాయలు సేవ్ చేసుకోవచ్చు. అంతేకాదు, నెల నెల లక్షల్లో ఆదాయం కూడా పొందొచ్చు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా సరైన ఆర్థిక ప్రణాళికతో సాధ్యమే. సిప్ అలాగే ఎస్డబ్ల్యూపి ప్లాన్ పక్కాగా ఉంటే ఈ మనీ మ్యాజిక్ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఇన్వెస్ట్మెంట్ ఫేజ్. ఇందులో క్రమం తప్పకుండా సిప్ చేయాలి. నెలకు 5,000 రూపాయలతో సిప్ ప్రారంభించాలి. దాన్ని ప్రతి ఏటా 10% స్టెప్అప్ చేయాలి. అంటే మొదటి ఏడాది 5,000 రూపాయలు ప్రతి నెల ఇన్వెస్ట్ చేయాలి. తరువాతి ఏడాది దానికి 10% పెంచాలి. ఇలా 20 ఏళ్ల పాటు మిస్ అవ్వకుండా కొనసాగించాలి. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ను ఎంచుకుంటే కాస్త రిస్క్ ఉన్నా దీర్ఘకాలంలో సగటున 14% వార్షిక రాబడి వస్తుందని అంచనాలున్నాయి. ఇలా చేస్తే 20 ఏళ్ళు వచ్చేసరికి మీ పెట్టుబడి, దానిపై వచ్చే వడ్డీ మొత్తం కలిపి 1,39,00,000 రూపాయలవుతుంది. ఈ లెక్కను స్క్రీన్ పై కనిపించే ఇన్ఫోగ్రాఫిక్స్ లో క్లియర్ గా చూడొచ్చు. సంపాదించిన మొత్తాన్ని సిస్టమాటిక్ విత్డ్రా కూడా చేసుకునే ప్లాన్ అవసరం. ఆ విత్డ్రా ప్లాన్ ఎలా ఉండాలో ఇప్పుడు చూద్దాం. 20 ఏళ్ల పెట్టుబడి తరువాత 1,39,00,000 రూపాయలను అలాగే ఉంచాలి. అందులోంచి ప్రతి నెల కొంత మొత్తాన్ని విత్డ్రా చేసుకుంటూ పోవాలి. ఉదాహరణకు మీరు నెలకు 1,50,000 రూపాయలు తీసుకోవాలనుకుంటే ట్యాక్సులు పోను మిగతా మీ చేతికి వస్తుంది. ఇది విన్నాక మీకు డౌట్ రావచ్చు, ప్రతి నెల ఇంత భారీగా విత్డ్రా చేసుకుంటే డబ్బులు అయిపోతాయి కదా, మరి అప్పుడెలా అని. అయితే మీరు ప్రతి నెల విత్డ్రా చేసుకున్న మొత్తం పోను మిగతా ఇన్వెస్ట్మెంట్ అలాగే కొనసాగుతోంది. అందువల్ల ఆ మొత్తంపై ప్రతి ఏటా 14% రిటర్న్ యాడ్ అవుతూనే ఉంటుంది. ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఇన్ఫోగ్రాఫిక్స్ లో క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఒక విషయాన్ని క్లియర్ గా అర్థం చేసుకోవాలి. ప్రతి ఏటా ద్రవ్యోల్బణం పెరుగుతూ పోతుంది. అందువల్ల 20 ఏళ్ల తరువాత మీ ఖర్చులను ఇప్పుడే అంచనా వేసుకున్న తరువాతే పెట్టుబడుల ప్లాన్ అలాగే విత్డ్రా ప్లాన్ అమలు చేయాలి. ఇందుకోసం పర్సనల్ ఫైనాన్స్ ఎక్స్పర్ట్ల సలహా తీసుకోవడం ఉత్తమం.